రోడ్ల మీద ఎన్నో బళ్ళు వెళ్తుంటాయి, కానీ ఆ సౌండ్ వినగానే తల తిప్పి చూసేలా చేసే దమ్ము ఒక్క బండికి మాత్రమే ఉంది. అదే రాయల్ ఎన్ఫీల్డ్. ఇది కేవలం ఇనుముతో చేసిన యంత్రం కాదు, తరతరాల ఎమోషన్. తుపాకీని తయారు చేసిన చేతులే ఈ బైక్ని కూడా తయారు చేశాయంటే మీరు నమ్ముతారా? అసలు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్థానం ఎలా మొదలైంది? కథ మొదలైంది 1901లో ఇంగ్లాండ్లో. బాబ్ వాకర్ స్మిత్ మరియు జూల్స్ గొబియట్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి మొదటి మోటార్ సైకిల్ను డిజైన్ చేశారు. వీరు మొదట పనిచేసింది ఆయుధాల కర్మాగారంలో. అందుకే వీరు తయారు చేసిన బైక్ కూడా తుపాకీ అంత పటిష్టంగా ఉండాలని భావించారు. అందుకే దీనికి మేడ్ లైక్ ఏ గన్ అనే ట్యాగ్ లైన్ వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఇలా ఏ యుద్ధమైనా సైనికులకు తోడుగా నిలిచింది ఈ రాయల్ ఎన్ఫీల్డ్. మరి ఇంగ్లాండ్లో పుట్టిన ఈ బండి ఇండియాకి గుండెకాయలా ఎలా మారింది? 1955లో భారత ప్రభుత్వం పాకిస్తాన్ బార్డర్ మరియు కష్టమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయడానికి ఒక దృఢమైన బైక్ కావాలని వెతుకుతోంది. అప్పుడు వారి కంట్లో పడింది బుల్లెట్ 350. వెంటనే మద్రాస్ మోటార్స్తో కలిసి చెన్నైలో ప్లాంట్ పెట్టారు. మొదట్లో పార్ట్స్ అక్కడ్నుండి వచ్చేవి, కానీ 1962 నాటికి ప్రతి చిన్న నట్టు, బోల్టూ కూడా మన ఇండియాలోనే తయారవ్వడం మొదలైంది. అలా ఇంగ్లీష్ బండి కాస్త మన దేశీ బుల్లెట్గా మారిపోయింది. ఈ బైక్ తయారీలో ఒక గొప్ప విషయం ఉంది. ఈ రోజుల్లో అంతా రోబోలే చేస్తుంటాయి, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ ట్యాంక్ మీద కనిపించే ఆ బంగారు రంగు గీతలను మద్రాస్ స్ట్రైప్స్ అని ఇప్పటికీ చెన్నైలో ఆర్టిస్టులు తమ చేతులతోనే గీస్తారు. ఆ కళ, ఆ హస్తవాసి ఈ బైక్కు ఒక ఆత్మనిస్తాయి. ఇక ఆ ఇంజన్ సౌండ్, అది నాయిస్ కాదు, అదొక మ్యూజిక్. గుండె చప్పుడుకి దగ్గరగా ఉండే ఆ థంప్ సౌండ్ కోసమే లక్షల మంది దీనికి ఫ్యాన్స్ అయ్యారు. ప్లాస్టిక్ వాడకం తక్కువ, మెటల్ వాడకం ఎక్కువ. అందుకే ఇది రోడ్డు మీద రారాజులా నిలబడుతుంది. కాలం మారింది, టెక్నాలజీ మారింది, కానీ బుల్లెట్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాతలు కొన్నారు, తండ్రులు నడిపారు, ఇప్పుడు మనమూ వాడుతున్నాం. ఇది కేవలం వాహనం కాదు, భారతీయుల గర్వం. రాయల్ ఎన్ఫీల్డ్, రైడ్ ప్యూర్.